అంబటి రాంబాబు గారి ఇల్లు, అదేవిధంగా ఆయన కార్యాలయం మీద తెలుగుదేశం పార్టీ గూండాలు చేసినటువంటి దాడిని మర్చిపోక ముందే మరో దారుణానికి పాల్పడ్డారు. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలో ఉన్నటువంటి మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జోగి రమేష్ గారి ఇంటికి నిప్పి పెట్టేశారు. పెట్రోల్ బాంబులు వేసి మరీ తగలబెట్టేశారు. రాళ్ళు, కర్రలు చేతికి ఏ దొరికితే దాన్ని ఇసిరిసిరి వేస్తున్నారు. చాలా చాలా దుర్మార్గం, చాలా దుర్మార్గం. వైసీపీ నాయకుల కొంపలన్నింటిని కూడా కూల్చేస్తున్నారు, తగలబెట్టేస్తున్నారు. వీళ్ళ చేతికి కానీ ఆ వైసీపీ నాయకులు దొరికితే చంపేసేట్టుగా ఉండరు. చాలా దారుణం. ఇటువంటి దుర్మార్గపు పరిపాలనలో, జంగిల్ రాజు పరిపాలనలో సామాన్య ప్రజలు ఏ విధంగా బ్రతకగలరో ఒకసారి ప్రజలందరూ కూడా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఈ ఘటన జరిగే నాటికి జోగి రమేష్ గారు చంద్రగిరి నియోజకవర్గంలోని తుమ్మలగుంటలో మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి నివాసంలో ఉన్నాడు. ఎందుకంటే అక్కడ ఏదో కేసు అని చెప్పేసి రేపు వాయిదా ఉంటే అక్కడికి వెళ్ళాడు. ఎంత దారుణమో చూడండి. మనుషులు లేని సమయంలో ఆ ఇంటిని తగలబెట్టారని చెప్పేసి ఎంత కుయుక్తులు పడుతున్నారో తెలుగుదేశం పార్టీ నాయకులు ఒకసారి ప్రజలంతా కూడా ఆలోచన చేయవలసిన అవసరం ఉండదు. ఇంకా పోలీసుల పాత్ర గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిదేమో. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అంబటి రాంబాబు గారి కార్యాలయాన్ని, వాళ్ళ ఇంటిని పరామర్శించడానికి వెళ్తే అసలు వాళ్ళని వైసీపీ నాయకులు దరిదాపులో కూడా రాణించకుండా పోలీసులు పహారా కాసి బార్కెట్లు పెట్టి నెట్టారు. వైసీపీ నాయకుల్ని నెట్టడానికి మాత్రం పోలీస్ వ్యవస్థ పనిచేస్తుంది, కానీ అదే ఆయన ఇంటి మీద, ఆయన కార్యాలయం మీద దాడి చేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులను కంట్రోల్ చేయడానికి మాత్రం పోలీస్ వ్యవస్థ ఉండదు. ఎంత దారుణమో చూడండి. వైసీపీ నాయకులను ఆపేదేదో తెలుగుదేశం పార్టీ నాయకులు ఆ దాడికి పాల్పడేటప్పుడు బారికేడ్లు పెట్టి లాఠీ చార్జ్ చేస్తుంటే వాళ్ళు వచ్చేవాళ్ళ, చేసేవాళ్ళ. అదేవిధంగా జోగి రమేష్ గారి ఇంటి మీద దాడి, తగలబెట్టేయడం, అక్కడ కూడా అంతే. పోలీసులు ప్రేక్షక పాత్ర, ఏదో ఫార్మాలిటీస్ చేయాలి కాబట్టి చేస్తున్నారు, అంతేగాని ఒకరి మీద కూడా లాఠీ చార్జ్ లేదు, బారికేడ్లు పెట్టి నెట్టింది లేదు, ఏమీ లేదు. ఇంత దుర్మార్గంగా పనిచేస్తున్నటువంటి పోలీస్ వ్యవస్థ ఒకసారి ఆ డీజీపీ గారు ఒకసారి పునఃపరిశీలన చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. భౌతిక దాడులు, ఇంటి మీద దాడులు, ఇది ఏమి సంస్కృతో మనకైతే అర్థం కావడం. ఏమనంటే గతంలో వైసీపీ వాళ్ళు చేశారు కదా అంటారు. వైసీపీ వాళ్ళు చేస్తే ఇప్పుడు మీరు చేస్తే మళ్ళీ వాళ్ళు వస్తే మళ్ళీ వాళ్ళు కూడా చేస్తారు. ఇది రాష్ట్రానికి మంచిదే? వాళ్ళు చేసేది మీరు చేసేస్తే మళ్ళీ వాళ్ళు. ఇది రాష్ట్ర ప్రగతికి మంచిదే? పెట్టుబడులు పెట్టేవాళ్ళు ఆంధ్రప్రదేశ్కి వస్తారా, చూస్తారా? ఈ దాడులన్నీ కూడా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కాదు, దేశవ్యాప్తంగా చూస్తున్నారు అందరూ కూడా. నేషనల్ మీడియాలో వస్తున్నాయి వార్తలు. జగన్మోహన్ రెడ్డి గారు పెట్టే పోస్టులు నేషనల్ వరకు వెళ్తుంది. రేపో మాపో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలంతా కూడా కేంద్ర మంత్రి గారికి కలవబోతున్నారు, వాళ్ళు ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారు. ఇది ఎంతవరకు సమంజసం? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఇంటి మీద, వాళ్ళ మీద భౌతిక దాడులకు దిగడం, ఇది కొత్త సాంప్రదాయానికి శ్రీకారం చుట్టినట్టుగా ఉంది తెలుగుదేశం పార్టీ నాయకులు. టీడీపీ శ్రేణుల భౌతిక దాడుల మీద పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నా పట్టించుకోకుండా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు నోరు కూడా మెదపకుండా వాళ్ళు ఇంకా ఎంకరేజ్ చేస్తున్నారు. ఇలాంటి చర్యల్ని పౌర సమాజం ఏమాత్రం సహించదు, ఆమోదించదు. ఒకసారి చంద్రబాబు నాయుడు గారు ఒకసారి ఆలోచన చేసుకోవాలి. జోగి రమేష్ గారి ఇంటిని తగలబెట్టేయడం ఏంటి, ఆ ఇంటికి నిప్పు పెట్టడం ఏంటి? అందరూ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు చాలామంది. జోగి రమేష్ గారి ఇంటికి నిప్పు పెట్టామని చెప్పి తెలుగుదేశం పార్టీ శ్రేణులు అనుకోవచ్చు, కానీ తమ ప్రభుత్వానికి ఆ పార్టీకి మునిగే టైం దగ్గర పడిందని చెప్పేసి వాళ్ళు అర్థం చేసుకోవాలి. మునిగిపోతుంది అన్న సంగతి కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ప్రభుత్వానికి పెట్టుకున్నటువంటి నిప్పు వారికి కనిపించదు. ఎందుకంటే వైసీపీ నాయకుల ఇంటి మీద దాడులు చేస్తున్నారు కదా, ఇప్పుడేమి కనిపించదు. ఇదే ఇప్పుడు ప్రభుత్వానికి పెట్టుకున్నటువంటి నిప్పులా భావించాలి. జోగి రమేష్ గారి ఇంటికి పెట్టినటువంటి నిప్పు రానున్న రోజుల్లో ప్రభుత్వాన్ని దహనం చేసే ప్రమాదం కూడా ఉంది. దీని మీద ప్రజలంతా కూడా తిరగబడుతున్నారు. ఒక ఇన్సిడెంట్స్
అయిపోయేలోపు మరి ఇంకొక ఇన్సిడెంట్. ప్రజాస్వామ్యంలో విమర్శలకు ధీటుగా సమాధానం చెప్పాలే తప్ప ఇంకా స్థుతి మించితే కంప్లైంట్ ఇవ్వాలి, కోర్టుల ద్వారా పోరాడాలి. అంతేగాని ఇలా ఇళ్ల మీద దాడులకు తెగబడితే రానున్న రోజుల్లో ఎవరు కూడా రాజకీయం చేయలేరు. ఇలాంటి వాతావరణాన్ని సృష్టిస్తే చాలా తీవ్ర పరిణామాలు ఉంటాయి. ఇప్పటికైనా సరే పాలక పెద్దలు తమ వైఖరి మార్చుకుంటే మంచిదే అని చెప్పేసి పౌర సమాజం అంతా కూడా హితవు చెబుతుంది. మారాల్సిందే నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు. వాళ్ళ నాయకుల్ని వాళ్ళ కార్యకర్తల్ని కంట్రోల్ చేయకుండా వాళ్ళని ఇంకా ఎంకరేజ్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, వాళ్ళ ఇండ్ల మీద, వాళ్ళ కార్యాలయాల మీద దాడులు చేపిస్తుంటే ఎంతవరకు సమంజసం? గత 18 ఏళ్ల కాలంలో ఎంతమంది మీద దాడులు. మొన్న విడుదల రజనీ గారి మీద దాడి, అదేవిధంగా బొల్ల బ్రహ్మనాయుడు గారి మీద దాడి, అదేవిధంగా పల్నాడులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద దాడులు. అసలు శృతి మించిపోతున్నారు. అసలు ఎక్కడ కానీ కంట్రోల్ అనేది లేదు. పోలీస్ వ్యవస్థ అసలు జీరో. ఇంకా డీజీపీ గారు అయితే అసలు నోరు కూడా మెతపడం లేదు. ఆయన ఎక్కడున్నాడో మహానుభావుడు, నిజంగా ఆయన దండం పెట్టుకోవాలి, నిజంగానే దండం పెట్టాలి ఆయనకి. ఇలానే కొనసాగితే రాష్ట్రం రావణకాండ అవడం మాత్రం ఖాయం. ఈరోజు వీళ్ళు రాక్షసానందం పొందవచ్చేమో, రేపన్న రోజు పరిస్థితి ఎలా ఉంటుందో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు గుర్తుపెట్టుకోవాలి. నాయకులు పెద్ద పెద్ద వాళ్ళు, ఎమ్మెల్యేలు, పెద్ద పెద్ద నాయకులు ఎలాగలా తప్పించుకునేస్తారు. కింద కార్యకర్తలు, ఎందుకంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఈరోజు ప్రెస్ మీట్లో కూడా చెప్పాడు, వీడియో ఫుటేజ్లు మా దగ్గర ఉన్నాయి, వ్యక్తుల ఫోటోలు మా దగ్గర ఉన్నాయి, పోలీసులు ఏ పోలీసు ఎలా బిహేవ్ చేశారో కూడా మొత్తం మా దగ్గర లిస్ట్ ఉంది, చూపిస్తాం, మా టైం వచ్చేప్పుడు చూపిస్తామని చెప్పేసి చాలా స్ట్రాంగ్గా మాట్లాడుతున్నారు. కాబట్టి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం కూడా ఉంది. మీ భవిష్యత్తు ఫ్యూచర్ ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచన చేసుకోండి. ఆనాటికి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఎవరు కూడా వచ్చి కాపాడలేడు మీ పని. ఈరోజు మీరు రాక్షసానందంతో రాళ్ళు వేయచ్చేమో, రేపు భౌతిక దాడులు జరుగుతాయి. పరిస్థితి ఏమిటి? ఆయన బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు ఈరోజు స్టేట్మెంట్ ఇచ్చారు, మేము మొదలు పెట్టామంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళినా అక్కడ మా మనుషులు ఉంటారు, మీరు హాస్పిటల్కి వెళ్ళినా మా మనుషులు ఉంటారు, మీరు నిద్రపోతున్నా మేమే గుర్తుకొస్తామని చెప్పేసి వార్నింగ్ ఇచ్చారు ఆయన. అంటే సిచ్యువేషన్ ఏ విధంగా ఉంటుందో ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. చాలా శృతి మించిపోయినాయి. ఇప్పటికైనా సరే తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం మారాలా, వాళ్ళ ఆలోచన విధానం మారాలా, లేకపోతే రాష్ట్రం మాత్రం ఇంకా వెనక్కి వెళ్ళిపోతుంది. పారిశ్రామికవేత్తలు ఎవరు కూడా వచ్చి పెట్టుబడి పెట్టరు. రాష్ట్రంలో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలు కూడా పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోతారు. ఆంధ్రప్రదేశ్లో ఉండి ఇటువంటి గోలలో, ఇటువంటి రాక్షసులు ఉన్నటువంటి రాష్ట్రంలో పెట్టుబడి ఎందుకు పెడతారు చెప్పండి? రౌడీయిజం విపరీతంగా పెరిగిపోయింది.